ఆంధ్రప్రదేశ్ తీరంలోకి బయటి మత్స్యకారులు వేటకొస్తే వారి వెంటపడి శిక్షిస్తామంటూ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. సముద్రంలో చేపల వేట అనేది కేవలం వృత్తి కాదు, అదొక సాహసంతో కూడినటువంటి పని అని నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. మత్స్యకారులు తమ జీవనోపాధి కోసం రోజుల తరబడి సముద్రంలోనే గడుపుతుంటారని పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ పరిధిలోని తుమ్మలపెంట గ్రామంలో జరిగిన మత్స్యకారుల సేవలో బహిరంగ సభలో పాల్గొని సీఎం ప్రసంగించారు. ఈ సందర్భంగా తుమ్మలపెంట గ్రామాన్ని రాష్ట్రంలోనే ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామంటూ హామీ ఇచ్చారు. ప్రతి ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు సముద్రంలో చేపల వేటపై నిషేధ సమయం ఉంటుందని, ఈ క్లిష్ట సమయంలోనూ మత్స్యకారులకి అండగా నిలవాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతి మత్స్యకార కుటుంబానికి కేవలం 50 కేజీల చొప్పున బియ్యం ఇచ్చి సాయం చేశామని, కానీ మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ సాయాన్ని ఏకంగా 20,000కి పెంచిస్తున్నామంటూ ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,30,796 మత్స్యకారుల కుటుంబాలకి 20,000 చొప్పున మొత్తంగా 262 కోట్లని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. మన సుదీర్ఘమైన తీర ప్రాంతంలో లక్షల మంది మత్స్యకారులు వేటపైనే ఆధారపడి బతుకుతున్నారని, వారి సంక్షేమం గురించే తమ ప్రభుత్వం నిరంతరం ఆలోచిస్తుందంటూ చెప్పారు. ఈ తీరం మనది, బోటు మనదే, వేట మనదే. ఈ విషయంలో ఎక్కడ రాజీ పడే ప్రసక్తే లేదు. ఇదే ఈ CBN మాట అంటూ స్పష్టం చేశారు.